రే ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఈరోజు కూడా జాబ్ రాలేదా? కానీ అమ్మా నేను ట్రై చేస్తున్నా కదా. రే నువ్వేం ట్రై చేసినా నీ వల్ల ఏమీ కాదురా. అన్నా ఏం పని చేయడం లేదు కదా, వెళ్ళి నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రాపో. జాబ్ లేకుంటే ఇంట్లో మర్యాద లేకుండా పోతుంది. రే నవాజ్, పదరా అలా బయటికి వెళ్ళొద్దాం. నేను రాలేనురా. రారా, లేకుంటే నీతో మాట్లాడను. ఈరోజు కాలేజీలో ఫుల్గా ఎంజాయ్ చేసాం రా. అవును, ఈరోజు నువ్వెందుకు కాలేజీకి రాలేదు? జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారా. జాబా? ఎందుకు? నేను చదువుకుంటూ అలానే జాబ్ చేయాలని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. రే నువ్వేం టెన్షన్ పడకురా, మన లైఫ్లో ఇవన్నీ కామనే. కొన్ని రోజులు ఉండు, నేను కూడా నీతో కలిసి జాబ్ చేస్తా. పదా ఎక్కడికైనా వెళ్ళొద్దాం. రే నా పరిస్థితి బాగాలేకపోయినా నీ ఇలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు. నా సిచ్యువేషన్ సాల్వ్ చేయకపోయినా అర్థం చేసుకుంటావు. చాలా థ్యాంక్స్ రా. స్నేహం అంటే వాడుకోవడం కాదు, ఆదుకోవడం. నా ఒక కేక్ పీస్ ఇవ్వండి. అన్నా వస్తున్నా. అన్నా చెప్పండి ఏది కావాలన్నా? ఇది ఇవ్వండి అన్నా. ఇదేనా అన్నా? అన్నా అది కాదన్నా, దాని పక్కన ఇవ్వు. భలే ఎత్తేసాం కదరా. డైలీ వెళ్ళాలిరా షాప్ కి, భలే కొట్టేశాం కదా. అన్నా 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 చెప్పునా అన్నా? ఒక కేక్ ఇవ్వండి అన్నా. తీసుకోనా అన్నా? రే నవాజ్, ఆ పిల్లోడు చూడరా. మనతో డబ్బులు ఉన్నా దొంగతనం చేశాం, కానీ ఆ పిల్లోడు డబ్బులు లేకపోయినా అడుక్కొని తింటున్నాడు. మనలాగా దొంగతనం చేయలేదురా. అన్నా సారీ అన్నా. అప్పుడు తీసుకోండి అన్నా. ముందు పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకునేవారు, కానీ ఇప్పుడు పిల్లల్ని చూసే పెద్దోళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. హాయ్ రా నవాజ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు బిర్యానీ చేస్తున్నాం రా, అందుకే చికెన్ తీసుకుని వెళ్తున్నా. అవునా, మరి నాకేమైనా ఉందా లేదా? దాంట్లో ఏముందిరా, సాయంత్రం ఇంటి దగ్గరికి వచ్చేయి. సరేరా, ఇంకా నేను వెళ్ళొస్తా. సరే. ఇదిగో అన్న చికెన్. అన్న రైస్ కొంచెం ఎక్కువ పెట్టానా. పక్కన నా ఫ్రెండ్ కృష్ణ అని ఉన్నాడు, అతన్ని తినేకి రమ్మన్నాను. ఏంట్రా ఇక్కడ ఏమైనా అన్నదానం జరుగుతుంది? అందరికి అన్నం పెట్టేకి కాల్ చేసి రావద్దని చెప్పు. పిలిచి వద్దని చెప్తే బాగోదన్నా. వద్దన్నంగా వద్దు, నువ్వే కాల్ చేసి ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు కృష్ణకి ఏమని చెప్పాలి? హలో రే కృష్ణ, ఇంటికేం రావద్దురా. ఏమైందిరా? మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందిరా. సరే సరేరా. రే నవాజ్, నవాజ్ ఏమైందిరా? గ్యాస్ అయిపోయింది అన్నావు కదరా, ఇదిగో గ్యాస్ తీసుకొని వచ్చా, తీసుకో. రే ఉండురా, బిర్యానీ తినేసి వెళ్దువు. అరే నేను నాన్ వెజ్ తిన్నాను రా, ఊరికే తమాషా చెప్పా. నాకు కూడా తెలుసు కదరా నేను తిన్నానని. తెలుసు, నేనే మర్చిపోయా. ఇంకా నేను వెళ్ళొస్తా. దయచేసి ఎవరిని తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడా, ఈ 10 రూపాయలకి ఎవరు అన్నం ఇవ్వలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. అన్నా 2 బెడ్లు ఒకటి ఇవ్వండి అన్నా. తీసుకోండి అన్నా. రే ఒకటి 2 బ్రెడ్లు 20 రూపాయలు. నువ్వేంటి 10 రూపాయలు ఇస్తున్నావు? అన్నా నాతో ఉన్నది ఇదే అన్నా. ఇక్కడ రారా నువ్వు, ఇక్కడంతా నీట్ గా క్లీన్ చేయి. అన్న ఒకటి ఇవ్వండి. వెళ్ళి అక్కడ ఇవ్వు. అన్నా మీ చెప్పిన పని అంతా చేసేసా, ఇంకా నేను వెళ్తా అన్నా. ఎక్కడికి వెళ్దావురా? ఈ రోజంతా ఇక్కడే ఉండి క్లీన్ చేయాలి. వెళ్ళు. నాన్న ఏమైంది? అన్నా డబ్బులు లేక అదన్నా జరిగింది. పద నాన్న వెళ్దాం. అన్న నా బిల్లు పిల్లోని బిల్లు తీసుకోండి. సరే పో ఇంకా. ఉండు నాన్న, డబ్బులు ఇవ్వలేదని కొట్టాడు కదా, ఇప్పుడు డబ్బులు ఇచ్చావు, వెళ్ళి కొట్టు. నేను పోతే ఆయనకి నాకేం తేడా ఉంటుందన్నా. విన్నారా అన్న? ఆకలి కోసం ఎవరైనా వస్తే సహాయం చేయండి అన్న, అంతేగాని చేయి చేసుకోకండి. అన్నా 2 కుష్కా. ఒక 5 నిమిషాలన్నా తెస్తాను. తీసుకోండి అన్నా. అన్నా 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 డబ్బులన్నా. ఏమైంది అట్లా రుస్తున్నావు? అన్న వాళ్ళు అన్నం తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారన్నా. డబ్బులు ఇవ్వలేదా? నువ్వు అసలు వాళ్ళని ఎలా మర్చిపోయావు? ఆ డబ్బులు నీ జీతంలో కట్ చేస్తా. అన్నా అన్నా అలా అనకన్నా, పని చేసుకుంటా చూసుకోలేదు. అదంతా నాకు చెప్పొద్దు, పోయి పని చేయిపో. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మకి మందులు ఎలా కొనాలి? రే తమ్ముడు ఇక్కడ రా. తిని డబ్బులు ఇవ్వడం మర్చిపోయా, సారీ రా.
ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అన్నా.